ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అనాది కాలం నుండి మన భారతీయులు ఒక గుణగానం చేస్తూ ఉంటారు. మందిరాలలో వెళ్ళినప్పుడు స్పెషల్గా భగవంతుడి ముందు వెళ్ళి ఇలా వేడుకుంటూ ఉంటారు. త్వమేవ మాతాసి పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ. తల్లివి నీవే, తండ్రివి నీవే, సఖుడవు నీవే, స్వామివి నీవే అని మనం పాడుతూ ఉంటాం. అయితే ఈరోజు ఎపిసోడ్లో సర్వ సంబంధాల అనుభూతిని పరమాత్మతో ఎలా జోడించుకోవాలో ఆ అంశం గురించి చర్చించుకుందాము. మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే మనకి ఫ్రెష్ ఎయిర్ కావాలి. ఓకే, అంటే ఫ్రెష్ ఎయిర్ కావాలి అంటే మనం భగవంతుణ్ణి, ప్రకృతిని ఏమని పిలుస్తున్నామో ప్రకృతి మాత అని అంటాం. ప్రకృతి మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరము అని అంటాం. ప్రకృతి మనకు శీతలత్వాన్ని ఇస్తుంది. అందుకని మనం ప్రకృతిని పూజిస్తూ ఉంటాం. ప్రకృతిని దేవిగా మనం భావిస్తూ ఉన్నాము. మరి ఆ ప్రకృతితో మనం పొందుతున్నటువంటి శీతలత్వాన్ని కంప్లీట్గా మనం స్వీకరించాలి అంటే మనము దేన్ని తగ్గించుకోవాలి? నిప్పును తగ్గించాలి, పొగను తగ్గించాలి. శీతలత్వం నాకు రావాలి అంటే మనసులో పెరిగినటువంటి క్రోధము, ఆవేశము, ఇరిటేషను, కాంపిటీషను, ఇరిటేషను, కాంపిటీషన్ నేటి సమాజంలో అన్ని ఫీల్డ్లలో అతిగా అయిపోయాయి. అతిగా ఎక్కడైతే ఇరిటేషన్ ఎక్కువ ఉందో, ఎక్కడైతే కాంపిటీషన్ ఎక్కువ ఉందో అక్కడ శీతలత్వం అనేది ఈజీగా మనకి దొరకదు. ఒకవైపు మనం ప్రకృతిని దేవిగా భావిస్తూ ఉన్నాము, జలదేవి అని ప్రార్థిస్తున్నాం, సూర్య నమస్కారాలు చేస్తూ ఉన్నాము. కానీ మనసులో పెరుగుతున్నటువంటి క్రోధం అనేటువంటి ఆవేశాన్ని చాలా వరకు తగ్గించుకోలేకపోతున్నాము. వేటి వలన? ఇరిటేషన్ వలన, కాంపిటీషన్ వలన, మనసులో పెరుగుతున్నటువంటి జలసీ వలన. మరి ఎక్కడైతే జలసీ ఉందో, ఎక్కడైతే టూ మచ్గా తప్పు కాంపిటీషన్ ఉందో అక్కడ మనం శాంతిగా ఉండలేము, పక్కవారిని కూడా శాంతిగా ఉండనివ్వలేము. కొన్నిసార్లు ఏమైపోయిందంటే పక్కవారితో లాక్కొని మనం సుఖపడుతున్నామని అనుకుంటాం. కొన్ని లాక్కోవటంతో ఇంకొకటి మన నుండి దూరం అవుతుంది. ఓకే, ఇది కర్మ సిద్ధాంతం మనకి ఏం చెప్తుంది అంటే, పరమాత్మ నేర్పించినటువంటి పద్ధతి మనకి ఏం నేర్పిస్తుందంటే, సహజంగా దొరికింది పాల సమానం. అడగటంతో దొరకటంతో అడిగారు, దొరికింది నీళ్ళ సమానం. లాక్కొని తీసుకున్నారు, దాన్ని రక్తం సమానమని అంటారు. మీకు శాంతియే కావాలి, సుఖమే కావాలి అంటే ఈ మూడు పద్ధతిలో దేన్ని ఎంచుకున్నారో ఒకసారి చూసుకోండి. పాలు, నీళ్ళు, రక్తం. మనం దేవతలకు కూడా అభిషేకాలు చేస్తాము, శివలింగ అభిషేకం కూడా చేస్తాం, పాలాభిషేకం చేస్తాం. పంచామృతాలతో దేవతల యొక్క అభిషేకాలు చేస్తూ ఉంటాం. అంటే అభిషేకం చేసేటువంటి పద్ధతి కూడా పూర్వం పెద్దవారు ఎందుకు చెప్పెట్టారు? ఏదైతే మీరు అభిషేకం శివుడికి చేస్తున్నారో, దేవతలకు చేస్తున్నారో, ఆ యొక్క మంచి గుణాలు మీ నిజ జీవితంలో రావాలి. శీతల స్వభావంని మీరు నేర్చుకోండి. పాల సమానంగా ప్యూర్గా ఉండండి. ప్యూర్. ఇప్పుడు చూడండి, దేనైనా మనం శుద్ధి చేయాలంటే పాలతో అభిషేకం చేసి, దేవాత్మలు, పరమాత్ముడు మీకు నేర్పించినటువంటి పద్ధతి మనం చేస్తూ ఉన్నాం. కానీ దాని వెనకాల దాగున్నటువంటి ఆధ్యాత్మికతను మర్చిపోతూ ఉన్నాం. అభిషేకం ద్వారా కూడా ఉన్న ఆధ్యాత్మికత ఇదేనండి. అలాంటి శీతలమైనటువంటి
స్వభావాన్ని అలవర్చుకోండి. అలాంటి పాల సమానంగా శుద్ధమైనటువంటి ఫీలింగ్లో మీరు ఉండండి. మనసుని కూడా అంత నిర్మలంగా మీరు మార్చుకోండి. అప్పుడు తప్పకుండా సర్వ సంబంధాలు మీరు పరమాత్మతో సహజమైన రీతిలో జోడించుకోగలుగుతారు. పరమాత్మని తల్లిగా చేసుకోండి, తండ్రిగా చేసుకోండి, గురువుగా చేసుకోండి, ఫ్రెండ్గా చేసుకోండి. మీ డే అంతలో సర్వ సంబంధాల రిలేషన్ అందరికీ ఉన్నారు, అందరికీ కావాలి. కాబట్టి ఏ సమయంలో భగవంతుడితో ఆ సంబంధాన్ని జోడించుకోవటంతో మీకు వారి యొక్క తోడు, వారి యొక్క రక్షణ యొక్క అనుభూతి కలుగుతుందో ఆ సమయంలో ఆ తోడును, ఆ రక్షణను మీరు కంప్లీట్గా హెల్ప్ తీసుకోండి. అప్పుడు చూడండి, మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు. సంతోషమయకరమైనటువంటి జీవిత అనుభూతి మీకు దొరుకుతుంది, కలుగుతుంది. అది ఉంది, కానీ టైంకు వాడుకోవడం కూడా మనకి రావాలి. వస్తువు ఉంది, సరైన పద్ధతిలో సరైన సమయానికి వాడుకోండి. అప్పుడే అది ఉన్నందుకు, అది దొరికినందుకు లాభము. అలా సర్వ సంబంధాల అనుభూతులు ఏ ఆత్మ అయితే ఈశ్వరుడితో సరైన పద్ధతిలో జోడించుకుంటుందో ఆ ఆత్మ సుఖప్రదమైనటువంటి జీవితంలో వారు ఉంటారు, అనుభవం వారు చెయ్యగలుగుతారు. ఓకే, సో తల్లి అయ్యారు, తండ్రి అయ్యారు. ప్రకృతిని కూడా మాతగా భావించేటువంటి ఆచారంలో మనం జీవిస్తూ ఉన్నాము. ప్రకృతి మాతని కూడా మనము సరియైన సమయంలో సరియైన పద్ధతిలో వాడుకోవాలి. అంటే ఇప్పుడు చూడండి, పూర్వం రైళ్ళు నడిచేవి, బొగ్గుల ట్రైన్లు నడిచాయి. ఎంత ఎక్కువగా బొగ్గు వాతావరణంలో పోయేదో అప్పుడు వాతావరణం పాడయ్యేది. అది కనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి ఇంజన్లు కూడా నడవడం లేదు. ఎలక్ట్రిక్ ఇంజన్లు చాలా సంవత్సరాల నుండి నడుస్తూ ఉన్నాయి. అయితే ఆ పొగ కనిపిస్తుంది, కానీ దానికంటే కూడా అతి ప్రమాదకరమైనటువంటి పొల్యూషన్, దాన్ని అంటారు థాట్ పొల్యూషన్. మనం అనుకుంటాం పని పాటలు ఏవీ లేదు కదా అని. ఊరికే నేనేం చేస్తున్నాను, ఏదో కాలక్షేపం కోసం ప్రకృతి గురించి, వ్యక్తుల గురించి నేను నెగిటివ్ థింక్ చేస్తున్నాను, నెగిటివ్ ఆలోచిస్తున్నాను. కానీ అదే రిఫ్లెక్ట్ అయ్యి గోల్గా తిరిగి అది ఎక్కడికి వస్తుందండి? అదే పొగ మన దగ్గరికే వస్తుంది. యొక్క సిద్ధాంతాన్ని, ఈ మెథడ్ని మర్చిపోతూ ఉంటాం. ఇది నియమం ఏంటి అంటే, మనము ఏది ఇస్తామో అది మన చోటుకు చేరుకుంటుంది. కాబట్టి పరమాత్మ తండ్రి రూపంలో ఈరోజు మనందరికీ నేర్పిస్తున్నటువంటి గొప్ప అంశము, మీరు సరైన సమయంలో సర్వ సంబంధాలు ఈశ్వరుడితో జోడిస్తున్నట్టుగా ప్రతి ఒక్క రిలేషన్తో గుడ్ రిలేషన్షిప్ని మీరు మెయింటైన్ చేయండి. ఎంత మంచి ఆత్మిక సంబంధికులతో సంబంధాన్ని జోడించుకుంటారో అంత వారితో సరైన సమయంలో సరైన రక్షణ, సరైన హెల్ప్ మీకు దొరుకుతుంది. కాబట్టి ప్రకృతితో కూడా మనము నేర్చుకోవాలి. ఓకే, ప్రకృతి మాతని కూడా మనము గౌరవించాలి. తర్వాత చెప్తుంటాం చూడండి, భూమాత అని కూడా అంటూ ఉంటాం. అంటే మన యొక్క వ్యవహారం కరెక్ట్గా లేదో, మన యొక్క కర్మలు కరెక్ట్గా లేవో అప్పుడు అనేస్తుంటాం చూడండి, ఇలాంటి పాపాత్మలు ఉంటేనండి భూమికి భారం అని అంటారు. అంటే అలాంటి వారి ఎదుటి వారి కోసం పాపాత్మలు భూమికి భారం అనే వర్డ్ మనం మాటాం. మరి నా మనసుని నేను అడుగుతున్నానా, నేను చేస్తున్న ఈ పాప కర్మలతో నేను బరువును పెంచుతున్నానా, తగ్గిస్తున్నానా? మన కర్మలపైన అటెన్షన్ ప్రతి ఒక్కరికి చాలా అవసరమైనటువంటి సబ్జెక్ట్. మన కర్మలు కరెక్ట్గా లేవనుకోండి, కర్మలు కరెక్ట్గా లేకుండా మంచి ఫలం కావాలి అని ఈశ్వరుడిని వేడుకోవటంతో, అడగటంతో
మనకు సరి అయిన సమయంలో సరి అయిన ఫలం దొరకకపోవచ్చు. కాబట్టి పరమాత్మ మనకు ఫ్రెండ్ రూపంలో ఇస్తున్న సజెషన్ ఈరోజు ఏంటి? ప్రతి ఒక్కరితో కూడా ప్రేమగా ఉండండి, స్నేహపూర్వకమైనటువంటి వ్యవహారాన్ని వ్యవహరించండి, శ్రేష్ఠ కర్మలు మాత్రమే చెయ్యండి. ఎంత గొప్ప శ్రేష్ఠ కర్మలు మీరు చేస్తారో, శ్రేష్టంగా మీరు సంకల్పాలు చేస్తూ ఉంటారు. ఆ సంకల్పాలతో మీ ఆత్మకు సరైన సమయంలో రియల్ హ్యాపీనెస్ యొక్క ఎక్స్పీరియన్స్ మాత్రమే అవుతుంది. నేను భగవంతుణ్ణి అడుగుతుంది ఒకటి, ప్రాక్టికల్గా చేస్తుంది మరొకటి. అది కాని పని. మనం ఏదైతే భగవంతుణ్ణి అడుగుతున్నామో ప్రాక్టికల్గా చేసేది అడిగేది కరెక్ట్గా ఉండాలి. అందరి కీడు కోరుతూ, అందరి కోసం నేను కీడు కోరుతూ నేను మనశ్శాంతిగా ఉండాలి దేవుడా అంటే ఎట్టి పరిస్థితుల్లో అది దొరకదు. సో భగవంతుడు ఈశ్వరుడు మనకు శిక్షకుడి రూపంలో ఇస్తున్నటువంటి గొప్ప శిక్షణ సర్వుకా భలాహో అంటే మనసు సంకల్పాలతో స్వయం కొరకు, సర్వ ఆత్మల కొరకు మేలు కావాలి అని కోరుకోండి. ఇది శిక్షకుడి రూపంలో పరమాత్మ ఈరోజు మనందరికీ ఇస్తున్నటువంటి శిక్షణ. అందుకే బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ సర్వీస్లో ఎవ్రీ థర్డ్ సండే పూర్తి విశ్వాత్మలకు శాంతి దొరకడానికి మేము 1 hour మెడిటేషన్ చేస్తామండి. ఇది చాలా సంవత్సరాల నుండి మా సంస్థలో ఉండేటువంటి ఒక ఆచారం. ఆ టైంలో మేము టైంని సెట్ చేసుకొని ఎవ్రీ థర్డ్ సండే వరల్డ్ పీస్ కోసం మేము మెడిటేషన్ చేస్తాం. ఈ వరల్డ్ పీస్లో దొరకాలనేటువంటి చేసే మెడిటేషన్లో ప్రకృతికి, జబ్బులో ఉండేటువంటి వారికి, లాస్ట్కి ఈవిల్ సోల్స్కి, అంటే ప్రతి ఒక్కరికి కూడా కావలసినటువంటి శాంతి రావాలి అని శాంతి యొక్క దానం చేస్తూ ఉంటాము. అంటే ఎంత ఎక్కువగా దానం చేస్తామో కొన్ని రెట్టింపులై మన వద్దకు అది వస్తుంది, దొరుకుతుంది అనేటువంటి సిద్ధాంతాన్ని మేమందరం కూడా ఫాలో అవుతాం. సో సర్వ సంబంధాల అనుభూతిలో ఈశ్వరుడు మనకి ఇచ్చినటువంటి ఒక మంచి సజెషన్ ఏంటి? ప్రతి ఒక్క ఆత్మ గురించి మేలు జరగాలి అని కోరుకోండి. తర్వాత పరమాత్మ మనందరికీ కూడా గుడ్ ఫ్రెండ్. భగవంతుడే మీకు ఫ్రెండ్ అయి మీకు ఏదైనా కన్ఫ్యూజ్గా మీరున్నప్పుడు తికమక్క పడుతున్నారనుకోండి, భగవంతుని యొక్క ఫ్రెండ్గా మీరు భావిస్తూ వారిని సలహా అడగండి. సలహా అడగటంతో కూడా చాలాసార్లు మీకు జవాబు దొరుకుతుంది. అప్పుడు మీరు ఈజీగా ఆ యొక్క ప్రాబ్లం నుండి బయటకి వస్తారు. సర్వ సంబంధాల అనుభూతిలో తల్లి ఏంది, తండ్రి ఏంది, తండ్రిగా భగవంతుడు అవుతే ప్రకృతిని మనం తల్లిగా భావిస్తున్నాము. శిక్షకుడిగా మనం టీచర్ రూపంలో శ్రేష్ఠ కర్మలు చేయాలని నేర్చుకున్నాము. గొప్పగా మనం కోరుకోవాలి, గొప్పగా ప్రతి ఒక్క ఆత్మ గురించి ఆలోచించాలి అని శిక్షకుడి రూపంలో భగవంతుడి ద్వారా మనం శిక్షణ పొందాము. తర్వాత వచ్చేటువంటి మంచి సంబంధం ఒక కొడుకుగా చేసుకోవడం. కొడుకుగా ఇప్పుడు చూడండి, ఇంట్లో ఒక వారసుడు ఉన్నాడనుకోండి, చాలా ధైర్యంగా ఉంటారు. వారసుడు భగవంతుడైనప్పుడు మనకు కావలసినటువంటి నిజమైనటువంటి ప్రాపర్టీస్ అన్ని జన్మలో మన తోడుగా ఉండేటువంటి రియల్ హ్యాపీనెస్, సుఖము, శాంతి, ఆనందము, పవిత్రత, ప్రేమ. సుఖ, శాంతి, ఆనందం, పవిత్రత, ప్రేమ ఇవన్నీ కూడా పరమాత్మతో చాలా జన్మలకు సరిపడా మనం తయారు చేసుకోవాలి. ఒక్క వారసుడు మనకున్న ఆస్తిని పెంచుతాడు, కాపాడుతాడు అనేటువంటిది మన యొక్క ఫీలింగ్. అనేక జన్మల వరకు మన ఆత్మకి కావలసినటువంటి నిజమైన సుఖము, శాంతి, ఆనందము అన్ని జన్మలకు మనకి రావాలి. అన్ని జన్మల వరకు మనం పొందాలి అంటే పరమాత్మ మనకిస్తున్నటువంటి
మంచి శిక్షణ ఏంటి అంటే అవి పొందడానికి మంచి ప్రయత్నం చేయండి. మనం చేస్తున్నటువంటి దానము, ఇప్పుడు చూడండి, మనం దానానికి చాలా ప్రాముఖ్యత ఇస్తాము. అయితే ప్రతి ఒక్క ఆత్మకి జ్ఞానం అనే దానం చేయండి, యోగం అనే దానం చేయండి. ఓకే, స్పెషల్గా మన ఇండియన్స్కి ఒక అలవాటు ఉంది, పెద్దవారి పేరు మీద మనం దానం చేస్తూ ఉంటాం. దానం చేసి ఒక పద్ధతిని మనం ఒప్పుకుంటాం, స్వీకరిస్తాం. ఎంత ఎక్కువగా దానం చేస్తామో అంత రెట్టింపులై వచ్చే జన్మకు దొరుకుతుంది అని. కొందరు అంటారు చూడండి, ఈ జన్మలో సుఖంగా ఉన్నామంటే పూర్వజన్మ సుకృతము అని అంటారు. ఎవరైనా మంచి వారు దొరికారనుకోండి, ప్రతి జన్మ మీలాంటి వారే దొరకాలి అని అంటాం. ఏదైనా బాధ అనుభవిస్తున్నాం అనుకోండి, పోయిన జన్మ ఏం పాపం చేశామని అంటాం. చాలా ఇష్టమైన వారు ఏమంటాం, చచ్చి నీ కడుపులో పుడతాము అని అంటాం. అయితే పూర్వజన్మ ఉండేది, వర్తమానంలో ఒక జన్మ ఉంది, వచ్చే జన్మ కూడా ఒకటి ఉంది అని ప్రతి ధర్మంలో ఈ సిద్ధాంతాన్ని ఒప్పుకుంటున్నాము, నమ్ముతున్నాము. అన్ని ధర్మాలలో మనం ఈ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాము. ఏ సిద్ధాంతాన్ని నమ్ముతూ ఒప్పుకుంటున్నామో, మనకి జన్మ మరణము ఉంది, మరుసటి జన్మ కూడా ఉంటుంది, మరుసటి జన్మలో కూడా ఇవన్నీ కూడా మనకి దొరుకుతాయి, వస్తాయి అనేటువంటి పద్ధతిని మనం నమ్ముతున్నాం. సో భగవంతుడు కొడుకు రూపంలో మన యొక్క ఆస్తిని కాపాడడానికి, వారసుడి రూపంలో మనకిస్తున్నటువంటి శిక్షణ, దాన పుణ్యాలు చేయడం నేర్చుకోండి, మంచి దానాలు చేయండి. అంటే యోగం యొక్క దానం చేయండి, జ్ఞానంను కూడా దానం చేయండి, మంచి పరమాత్మ యొక్క మెసేజ్ని దానం చెయ్యండి. అంటే ఇతరులకు మీరు పంచండి. పంచటంతో మీ యొక్క భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, గత 90 సంవత్సరాల నుండి ఈ ఆధ్యాత్మిక సేవ చేస్తున్నటువంటి ఏకైక సంస్థ బ్రహ్మకుమారిస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయ. ఇదే దానం చెయ్యాలనేటువంటి ఈ సర్వీస్ కొన్ని లక్షల మంది బ్రహ్మకుమారి కుమారేస్ ఈ యొక్క సేవ కోసమే, వారి యొక్క జీవితాలనే ప్రభు సేవ కోసం అర్పణ చేసినటువంటి వారు. ఇదే మెథడ్ని ఈ సంస్థ నమ్ముతుంది, ఫాలో అవుతుంది. ఏ మెథడ్ నమ్ముతూ ఫాలో అవుతుంది? ప్రతి ఒక్క ఆత్మకు జ్ఞానదానం చేయాలి, యోగ దానం చేయాలి. మేము ఇదే ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఏ ఒక్క ఆత్మ కూడా మిగలకూడదు. పరమాత్ముడి యొక్క పరిచయం వారి వరకు కూడా చేరాలి. వారి వరకు కూడా ఈశ్వరీయ సందేశం అనేది అందాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో మా యొక్క ఆర్గనైజేషన్ సర్వీస్ ఇన్ని సంవత్సరాల నుండి సేవలు చేస్తూ ఉంది. సో ఈశ్వరుడు పరమాత్ముడు కొడుకు రూపంలో అనేక జన్మల వరకు ఈ యొక్క ఆస్తులు మనం పొందాలి, సంపాదించుకోవాలి. దానికోసం మనకి ఇచ్చినటువంటి సందేశం ఏంటి? జ్ఞానరత్నాల దానం చేయండి, యోగం యొక్క దానం చేయండి, ప్రేమను కూడా దానం చేయండి. అప్పుడు ఎన్నో రెట్టింపులై మన దగ్గరికి వస్తుంది. అలా మన దగ్గర ఫుల్ స్టాక్ ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. ఓకే, ఏదైనా ఫుల్ ఉందనుకోండి, నిండుగా ఉంటే సంతోషం కలిగిస్తుంది, తక్కువగా ఉంటే దొర్లుతుంది. ఫుల్ 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 కొందరికి ఏదైనా నిండుగా ఉండడం నచ్చుతుంది, ఫుల్ ఉండడం నచ్చుతుంది. అందుకే నాలెడ్జ్ ఫుల్ అవ్వాలి, మర్సీ ఫుల్ అవ్వాలి. ఇవన్నీ కూడా నాలెడ్జ్ నాలో ఫుల్ ఉండాలి, మర్సీ కూడా ఫుల్గా ఉండాలి. మరి ఎప్పుడైతే మనలో ఫుల్ ఉంటుందో అప్పుడే విశ్వాత్మలకి మనం ఇవ్వగలుగుతాము, పంచగలుగుతాము. కొన్ని విషయంలో పిసినారితనము మంచిది కాదు. కొందరిలో ఈ పిసినారితనం ఉండకూడదు. నేను ఎన్నాలని పంచాలి, ఎంతమందికని నేను పంచాలి. మనం మంచి జ్ఞానమును, మంచి పద్ధతిని పంచడంలో పిసినారులు అవ్వకుండా
ఏ మాత్రం మనకు అవకాశం వచ్చినా ప్రతి ఒక్క ఆత్మకి మనం దానం చేద్దాము, పంచుదాము. సో ఈరోజు ఎపిసోడ్లో సర్వ సంబంధాల అనుభూతి ఒకే పరమాత్మతో జోడిస్తూ నిజ జీవితంలో ఈ జన్మకే కాకుండా రాబోయే జన్మల కొరకు కూడా పరమాత్మ నుండి ఈశ్వరీయ ప్రాప్తులను సరైన పద్ధతిలో ఎలా పొందాలి అనేటువంటి టాపిక్ గురించి చాలా విషయాల్ని మనం చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని కొత్త విషయాలతో, కొత్త అంశంతో కలుద్దాము. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.